అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం చేసిన ఆయన వైఖరి మారలేదు అనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఈ రాష్ట్రంలో ఆయన నడపడం జరిగింది. ఎవరైతే తనతో విభేదించే వ్యక్తులు కావచ్చు, లేదా తనతో పోరాడే పార్టీలు కావచ్చు, లేదా తన పాలనని ప్రశ్నించిన అధికారులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళని కేసులు పెట్టడం కానీ వేధించటం కానీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. తోట చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద గొంతు మీద కత్తి పెట్టినా నువ్వు జగన్ పేరు చెప్పు అంటే చెప్పనంటే ఎట్లా పట్టపగలు భయానకంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. అలాగే కడప జిల్లాలో సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడిని పిలిపించి ఏ విధంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. తన ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు ఏ విధంగా డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్రేసి నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి తన పోలీసుల ద్వారా తీసుకెళ్లిన సంఘటనలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడతాయి. అటువంటి వ్యక్తి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని దౌర్జన్యాల్ని ప్రోత్సహించే విధంగా తన యొక్క వైఖరి ఉంది, తన యొక్క నడవడిక ఉంది అనేది స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యాబలాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఆయనకి 11 మంది శాసనసభ్యులను ఇచ్చారు. మరి ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చి నోరు తెరవడు, ప్రజా సమస్యల మీద మాట్లాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ కొద్ది అంశం వచ్చినా కూడా దాన్ని ఒక అసత్య ప్రచారాలతో ఆ ప్రాంతాల్లో ఏ విధంగా అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నాడో మనం చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో తనకు సంబంధించిన ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసన్ కూర్చోబెట్టి కృష్ణరాజు అనే ఒక అనలిస్ట్ ద్వారా ఏ విధంగా తన వ్యాఖ్యల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఎక్కువగా మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో చూడటం జరిగింది. అంటే తన యొక్క అధికారం కోల్పోయనే అసహనం కానీ, ప్రజలు తనకి అధికారం ఇవ్వలేదని, మహిళలకి తనకు ఒక ఓట్లు వేయలేదనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళ యొక్క పరపతిని, గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తన సతీమణి భారతీరెడ్డి నడుపుతా ఉన్న సాక్షి ఛానల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయించారో మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం చూస్తే ఆయన పర్యటనల సందర్భంగా మనం చూసినా కూడా ఒకసారి ఈ మధ్యకాలంలో ఆయన ఇది జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు, ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు వాళ్ళకి ధరలు పడిపోయినాయి, మిర్చి రైతులు కోసం వస్తున్నానని చెప్తే మిర్చి యార్డ్లో మిర్చి రైతుల బస్తాలే ఎత్తుకెళ్ళిన అనుచరుల గణం నాయకత్వం అయింది. అదేవిధంగా మనం చూడటం జరిగింది తెనాల్లో ఒక అధికారంలో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్, పోలీసులు ఎవరు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం. అటువంటి పోలీస్ మీద గంజాయి సేవించిన వ్యక్తులు, యువకులు దాడి చేస్తే నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళని పరామర్శించేందుకు వచ్చాడు అంటే ఆయన నైజం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తన యొక్క వైఖరి ద్వారా ఈ రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది అని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రైతుల ముసుగులో పొదిలి పర్యటనకు వచ్చారు.
ఏదైతే ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకొని మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారో, అయ్యా నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, నీ ఇంట్లో మహిళలు ఉన్నారు, నీ తల్లి చెల్లి అందరూ మహిళలే, నీ భార్య మహిళే, కుమార్తెలు ఆడపిల్లలే, మరి మీరు చేసిన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పండి అని అడిగితే తన రౌడీ మూకల ద్వారా ఏ విధంగా దాడి చేయించారో మనం చూడటం జరిగింది.